హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వినిత వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు బిగ్ బాస్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రశాంత్ గారు ఉన్నారు. హాయ్ ప్రశాంత్ గారు. హాయ్ జీవిత. సో ఇప్పుడు బిగ్ బాస్ రాబోతుంది. సీజన్ 7 ఎంత హల్చల్ చేసిందో మనందరికీ తెలిసిందే. అండ్ ఒక కామన్ వ్యక్తి పల్లవి ప్రశాంత్ వచ్చి మంచిగా విన్ అయి వెళ్ళాడు. అవును. ఆఫ్టర్ దాట్ చాలా ఎదుర్కొన్నాడు. అది వేరే అవును. విషయం. సో ఈసారి బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ముందుగా 'బిగ్ బాస్ 7' గురించి మాట్లాడితే గనక అసలు హ్మ్. పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా గెలుస్తారని మాత్రం ఎవ్వరు గూడా అనుకోలేదు. విన్నర్‌గా అయి మంచిగా ఒక కప్ తీసుకొనైతే ఎళ్ళిపోయారు. అవును. సో అసలు అందులో గూడా చాలా మంది గొడవ ఇంకా బయట గూడా చూసుకున్నట్లయితే గూడా అసలు అంటే అతనికి ఎవరు గూడా సపోర్ట్ చేయడం లేదు. అవును. కానీ అయినా గాని అతను నిరూపించుకున్నాడు. అవును. సో ఇప్పుడు మీరేమైనా ఇందులో కామన్ మ్యాన్ ఎవరొస్తున్నారు అంటున్నారు గదా! ఈసారి ఎవరు అంటే రాబోతారు? సేమ్ అతను గూడా అంటే ఫస్ట్ చిన్న చిన్న రీల్స్ తీసుకొని అంటే చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అలా అయ్యి కొంచెం అతనికంటూ ఒక ఫేమ్ అనేది పెంచుకొని అవును. వచ్చారు. అవును. సో ఇప్పుడు మనం 'బిగ్ బాస్ 8' గురించి మాట్లాడుకుంటే గనక ఇందులోకైతే బర్రెలక్క మరియు రీసెంట్‌గా ఫేమస్ అయిన కుమారి ఆంటీ. ఓహో! సో హ్మ్. వీళ్ళిద్దరైతే కన్ఫర్మ్ అయినట్లయితే మనకైతే తెలుస్తుంది. సోషల్ మీడియాలో గూడా చాలా వైరల్ అవుతుంది. కానీ ఓకే. ఇందులో మెయిన్ బయట మాట్లాడుకుంటే బిగ్ బాస్ గురించి హ్మ్. మాట్లాడుకోకపోతే గనక బయట బర్రెలక్కకి ఎంత పాజిటివిటీ ఉందో అంత హ్మ్. నెగటివిటీ గూడా ఉంది. అవును. కానీ కుమారి ఆంటీకి అలా లేదు. అవును. సో కుమారి ఆంటీకి అంటే ఎంత పాజిటివ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ అలాగే అవును. రీసెంట్‌గా కొన్ని యాడ్స్ గూడా చేస్తుంది. మన మహేష్ బాబు గారు ఇంకా మీలాంటి అందమైన అమ్మాయిలు యాడ్స్ చేస్తారు గదా! హ్మ్. సో అలా ఇప్పుడు జ్యువెల్లరీ యాడ్స్ అని, కొన్ని ఓహో! సారీస్ యాడ్స్ అని కుమారి అంత ఆంటీ. కుమారి ఆంటీ. ఓకే. అదే విధంగా ఇంకా సీరియల్స్‌లో గూడా యాక్ట్ చేస్తుంది. ఈ విషయం మీకు హుహు. తెలుసా? నాకు తెలీదు. ఇంకా మూవీస్ గూడా తనకి సైన్ చేసినట్లయితే చెప్తున్నారు హ్మ్. బయటైతే. సో ఓకే. ఇంత ఎదుగుతుంది గదా! తనని గూడా అంటే మంచి ఫేమ్‌లో ఉంది గాబట్టి తీసుకొచ్చారు. అండ్ ఇంకొక కారణం ఏంటంటే వీళ్ళిద్దరు ఎలక్షన్ సీజన్‌లో చాలా వైరల్ అయ్యారు. అంటే అవును. కుమారి ఆంటీ గూడా టీడీపీకి సపోర్ట్ చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే. అదే అవును. విధంగా మన బర్రెలక్క గూడా ఎమ్మెల్యేకి గానివ్వండి, ఎంపీకి గానివ్వండి పోటీ చేసింది అందరికీ తెలిసిందే. అవును. సో అంటే వీళ్ళు ఈ మధ్య కాలంలో ఎంతో కొంత ఫేమ్ ఉన్న వ్యక్తులు అలాగే ఫేస్ వాల్యూ అంటే ఈ మధ్య చాలా స్క్రీన్ మీద ఎక్కువ కనిపించింది ఫేస్ అనేది. సో వీళ్ళిద్దరినైతే తీసుకురావడం జరుగుతుంది. అవును. యాహ్! సో ఇంకొకటి ఇప్పుడు వీళ్ళిద్దరిలో మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళిద్దరి గురించి అసలు బిగ్ బాస్ ప్లాట్‌ఫార్మ్ అనేది వర్తే అంటారా? బర్రెలక్కకి. బర్రెలెక్కకి వర్తే అని నేను చెప్పను. బట్ ఇంతకుముందు మనం 'బిగ్ బాస్ 7'లో చూసుకున్నట్లయితే గనుక పల్లవి ప్రశాంత్‌ని తీసుకొచ్చినప్పుడు గూడా హ్మ్. 1 వీక్‌లోనే ఎళ్ళిపోతారు అని అన్నారు. అవును. ఆయన 2 వీక్స్ వరకి, 3 వీక్స్ అలా ఒక్కొక్కసారి అతనికంటూ నిరూపించుకుంటూ ఉన్నాడు. అంటే అవును. గేమింగ్ వైస్ గానివ్వండి, అతను మాట్లాడే విధానం గానివ్వండి, అవును. అంటే గొడవలయ్యాయి. అతనికి ఇంకా మిగతా కంటెస్టెంట్స్‌కి గొడవలయ్యాయి. హ్మ్. బట్ బయట నుంచి సపోర్టివ్ ఇచ్చారు. అదే విధంగా ఇతను గూడా నిరూపించుకున్నాడు. అవును. దాన్ని పాజిటివ్‌గా తీసుకొని. అండ్ మీకు ఇంకొకటి తెలుసా? హ్మ్. ఇప్పుడు బర్రెలక్కను మరియు అదే విధంగా కుమారి ఆంటీ గాకుండా ఇంకొకరున్నారు. ఎవరు? సో మీకు ఇంకొక విషయం తెలుసా? హ్మ్. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి చాలా ఫేమస్ అయ్యారు. అతను గూడా ఈ ఎలక్షన్ సీజన్‌లో చాలా ఫేమస్ అయ్యారు. కానీ అతను చెప్పిన మాట మాత్రం అస్సలు జరగదు. ఓకే. ఇంతకి అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? వేణుస్వామి. వేణుస్వామి. సో ఓకే. వేణుస్వామిని నేనేమనుకుంటున్నా అంటే బిగ్ బాస్‌కి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేయాలనుకోవట్లేదు. అతను ఎళ్ళక ముందే మరి బిగ్ బాస్‌లో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే అతను ఒకరు గెలుస్తారు అన్నారంటే 100% గెలవరు కాబట్టి. ఎందుకంటే అవును. ఇప్పుడు మనము అక్కడ ఏపీలో చూసుకున్నట్లయితే గనక జగన్ గారు నెక్స్ట్ 10 ఇయర్స్ వరకి అతనే సీఎం అని జెప్పారు. అవును. గట్టిగా రాసుకోండి మీరు అని గూడా చెప్పారు. కానీ జరగలేదు. తర్వాత చాలా పరిణామాలు యాహ్! ఎదుర్కోవాల్సొచ్చింది. అది అండ్ వేరే విషయం. ఇంకొకటి ఇక్కడ గూడా నెక్స్ట్ 10 సంవత్సరాల వరకి తెలంగాణలో కేటీఆర్ గారే సీఎం అని హ్మ్. జెప్పారు. కానీ అవును. జరగలేదు. అవును. సో ఇప్పుడు మరి బిగ్ బాస్‌లో ఎవరు రాబోతున్నారనేది నేను అతన్నే ప్రశ్నించాలనుకుంటున్నాను. ఓకే. బట్ అతనైతే వెళ్తున్నాడు. సో హ్మ్. మరి ఎలా ఉండబోతుందనేది చూడాలి. సో ఇతను అలాగే బర్రెలక్క, కుమారి ఆంటీ అంటే మీరు ఓకే. కామన్ మ్యాన్‌లని తీసుకుందాము అని అనుకుంటే గనక అవును. నార్మల్ అంటే మనకి సినీ ఇండస్ట్రీ నుంచి గాకుండా నార్మల్ క్యాండిడేట్స్‌ని తీసుకుందాం అనుకుంటే వీళ్ళైతే ఉన్నారు కన్ఫర్మ్. ఓకే. 'రాజ్ తరుణ్' గూడా వినిపిస్తున్నారు అటు ఇటు. యాహ్! సినీ ఇండస్ట్రీ అతను కామన్ మ్యాన్ గాదు గదా! అహా! ఆ! నార్మల్‌గా 'రాజ్ తరుణ్' ఉన్నారా యాహ్! 'రాజ్ లిస్ట్‌లో? తరుణ్' గారు గూడా కన్ఫర్మ్ అయినట్లయితే మనకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అవును. నాకు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అయితే కొంచెం అప్‌డేట్ వచ్చినంత వరకైతే 'రాజ్ తరుణ్' గారు కంపల్సరీ ఉన్నారని అనిపిస్తుంది. ఓకే. అండ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి. సో షార్ట్ ఫిల్మ్స్ నుంచి అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ నుంచి కొందరిని తీసుకుంటే గనక హ్మ్. మీకు 'మై విలేజ్ షో' అనిల్ గారు తెలుసు. సో అవును. ఆ 'మై విలేజ్ షో' అనిల్ గూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ 'మై విలేజ్ షో' నుంచి ఒకరు పార్టిసిపేట్ చేశారు 'గంగవ్వ'. అవునవును. 'గంగవ్వ' కానీ వెళ్ళింది. తనకు అక్కడ వెదరు, అక్కడ ఏసీలు అవి పడగలేక కొంచెం కానీ ఉన్నన్ని డేస్ మాత్రం చాలా ఎంటర్‌టైన్ చేసింది. అవును. చాలా 'బిగ్ బాస్' చాలా
టీఆర్పీ రేటింగ్ కూడా చాలా పెరిగింది. అవును. అంటే మెయిన్ బిగ్ బాస్ కి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కామన్ పీపుల్స్ ద్వారా కూడా చాలా టీఆర్పీ రేటింగ్ వస్తుంది. లైక్ మనకి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ద్వారా ఎంత అవును. టీఆర్పీ రేటింగ్ వచ్చింది, అండ్ ట్రోలర్స్ కి ఎంత బెనిఫిట్ అయింది, సోషల్ మీడియాకి ఎంత బెనిఫిట్ అయింది, అండ్ మనకు ఓటింగ్ వేసేటప్పుడు కూడా అంటే మనం ఓటింగ్ లిస్ట్ చూసుకుంటే కూడా పల్లవి ప్రశాంత్ కి ఎంత సపోర్టివ్ ఉంది అనేది అవును. మనకి ఇందులో అర్థమైపోయింది. అవునవును. యా. సో ఈ ఒక్కటి నాకు ఉన్న ప్రశ్న, అది చాలా వరకి మందికి కూడా ఉంటది అనుకుంటున్నా. సో ఏంటి అని అంటే ఇప్పుడు 'బాహుబలి 1' హిట్ అయింది. సో 2 కూడా చాలా అవును. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు జనాలు. అవును. సో ఇప్పుడు అంటే ఇది 7 చాలా సూపర్ హిట్ అయింది కాబట్టి సూపర్ 8 డూపర్ కూడా హిట్. చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో యా. ఎలా ఉంటది అనుకుంటున్నారు? అయితే ప్రతి సీజన్ చాలా కామన్ గా తీసినా గానీ 7 మాత్రం ఉల్టా పుల్టా అనే అవును. కాన్సెప్ట్ తో తీసుకొచ్చి చాలా హ్మ్. డిఫరెంట్ గా, చాలా కాంట్రవర్సీ అంటే చాలా గొడవలు అయ్యాయి. అవునవును. అండ్ ప్రతి సీజన్ లో లవ్ ట్రాక్ అనేది ఒకటి ఉంటది. అంటే అవును. చిన్నగా ఏదో ఒక లవ్ ట్రాక్ అలా ఒక చిన్న క్రియేటివిటీ అయితే ఉంటుంది. అవునవును. అండ్ అదైతే గొడవలు చాలా ఉంటాయి కదా. అవును. అండ్ ఈ సీజన్ లో మనం కాన్సెప్ట్లు మాట్లాడుకుంటే కనుక, అంటే మీరు ఇందులో ఏం డిఫరెన్స్ ఉండబోతుంది అని అడిగారు కదా. హ్మ్. సో ఇందులో మాట్లాడుకుంటే కనుక ముందుగా హౌస్ గురించి మాట్లాడుకుంటే హ్మ్. ఒకప్పుడు మనకి అల్లావుద్దీన్ అద్భుత దీపం అని ఒక కొన్ని కోటలు చూసాము. సో అవునవును. ఆ ఆ విధంగా అయితే కొంచెం ఆ సెట్ అయితే ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఓకే. మనం ప్రోమోలో చూసుకున్నా గాని కూడా హ్మ్. నాగార్జున గారు, సో హ్మ్. నాగార్జున గారు అందులోకెళ్ళి వచ్చి అండ్ మనకి చిన్న ఇంట్రో ఇవ్వడం అయితే జరుగుతుంది చూసారా. అవునవును. అండ్ ఆ సెటప్ కూడా అలాగే ఉండబోతుందని అంటున్నారు. అండ్ అదే విధంగా మనకి ఇంకా చాలా కాంట్రవర్సీ కూడా చాలా జరుగుతుందని అయితే ఓకే. అంటున్నారు. సో ఈసారి గేమ్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా మనం చాలా ఎక్స్‌పెక్ట్ డిఫరెంట్ చేయొచ్చు. అంటే అంటే ఓల్డెన్ డేస్ లో ఎలా ఉండేటివో హ్మ్. అవిటిని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందైతే అని అంటున్నారు. అంటే ఓల్డెన్ డేస్ లో ఇప్పుడు మన ఏజ్ కూడా కాకుండా ఇంకా హ్మ్. మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, సో మన నెక్స్ట్ అంటే మన బిఫోర్ జనరేషన్ వల్ల అప్పుడు ఆ టైంలో కొన్ని గేమ్స్ అనేటివి ఉండేటివి. అవునవును. సో మనకు కూడా తెలియదు. అవును. అంటే ఇప్పుడు మన జనరేషన్ మనం చిన్నప్పుడు ఆడుకునేవి కూడా చిన్న పిల్లలకి ఇప్పుడు ఈ సీజన్ లో తెలియదు. తెల్వదు ఈ ఈ జనరేషన్ జనరేషన్‌కి. లో. అవును. సో అట్లాంటి గేమ్స్ అయితే కొన్ని తీసుకొస్తున్నట్లయితే మనకి ఇక్కడ వినిపిస్తుంది అన్నమాట. ఓకే. సో ఇంకా చాలా విషయాలు మీతో డైలీ మేము మాట్లాడుతూ ఉంటాము. 'బిగ్ బాస్'కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ అండ్ ఉంటాము. ఇంకొక విషయం అండ్ ఏంటంటే సో వీళ్ళతో పాటు హ్మ్. ఇంకెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ ఇప్పుడు రేతు చౌదరి. సో అంటే మనం ఇప్పుడు కామన్ మ్యాన్స్ వీళ్ళని పక్కన పెడితే అండ్ కొంచెం ఫేస్ వాల్యూ అంటే మనకి స్క్రీన్ మీద ఎక్కువ కనిపించే ఫేసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఓకే. ఎవరు అనంటే రీతు చౌదరి. ఓకే. అదే విధంగా మనకి ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అంటే రీతు హ్మ్. చౌదరి ఆర్ విష్ణుప్రియ ఛాన్సెస్ అంటున్నారు. ఓకే. బట్ రీతు చౌదరి అయితే ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని అయితే చెప్తున్నారు. అదేవిధంగా రాజ్ తరుణ్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రాజ్ అవును. తరుణ్. అవును. సో రాజ్ తరుణ్ కూడా ఇందులో ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్. సో ఏంటి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో చాలా ఇప్పుడు హల్చల్ చేసేవాళ్ళు, హ్మ్. వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఓకే. సో హ్మ్. అంటే ఇంకా బాగానే ఉండబోతుంది. ఎక్స్‌పెక్ట్ అయితే అలా చేస్తున్నాం, మరి చూడాలి మరి. నేనైతే ఇందులో ఎక్కువ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, అలాగే నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం చూస్తుంటే గనక ఆల్రెడీ 7 చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఉల్టా పుల్టా అని చెప్పేసి అవునవును. చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అవును. సో ఇప్పుడు 8లో మాట్లాడుకుంటే గనక ఇంకా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నారనేది అర్థమవుతుంది. హ్మ్. అదే విధంగా ఇంకా ఓల్డెన్ డేస్‌వి కూడా కొన్ని కాన్సెప్ట్‌లు తీసుకొస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు నేనైతే ఎక్కువ ఏంటంటే కుమారి ఆంటీ. ఓకే. అంటే ఈ కుమారి ఆంటీ ఏంటంటే ఒకటేసారి హల్చల్ చేసేసిద్ది. హ్మ్. వితిన్ 1 వీక్, వితిన్ 1 మంత్ లోనే చాలా హల్చల్ చేసేసింది. అండ్ బర్రెలక్క కూడా ఆమె గొడవలు గానివ్వండి, తన పాస్ట్ తీసుకున్నా గానివ్వండి, అంటే ఇట్లా కొంచెం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. సో మరి ఎలా ఉండబోతుందో చూడాలి ఇంకా. ఓకే. సో అన్నీ పక్కన పెడితే 'బిగ్ బాస్‌లో' కంటెస్టెంట్స్ ఇవన్నీ, యాంకర్ మెయిన్‌గా మనకి హైలైట్ 'నాగార్జున' గారు. యాహ్! ఆయన గురించి ఏమైనా హోస్టింగ్ చెప్పొచ్చు కూడా గదా? అయితే మనకి ప్రతిసారి హోస్టింగ్ అయితే నాగార్జున గారు ఉన్నది హైలైట్. హ్మ్. అయితే ఈసారి ఎక్కువ కామెంట్స్ ఏమొస్తున్నాయి అంటే సోషల్ మీడియాలో మాకు ఎన్టీఆర్ గారే కావాలి అని ఓకే. చాలా మంది. ఎందుకంటే హ్మ్. ఎన్టీఆర్ గారి యాంకరింగ్ చూసుకున్నా గాని, అతని యాక్టింగ్ చూసుకున్నా, ఫైటింగ్ ఏది చూసుకున్నా గాని స్క్రీన్ మీద గాని హ్మ్. అతన్ని అభిమానించే వాళ్ళే ఉంటారు గాని అద్దనే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. ఓకే. సో ఈసారి కూడా మన నాగార్జున గారే వస్తున్నారు. అండ్ డిఫరెంట్ గా వస్తున్నారు. అంటే హ్మ్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో, అలాగే ఇంకా ఏమైనా వీళ్ళకి ఏదైనా టాస్క్ ఇవ్వాలన్నా గాని, ఏదైనా ఇవ్వాలన్నా గాని డిఫరెంట్ గానే వస్తున్నారని అయితే చెప్పొచ్చు. ఓకే. 'అల్లావుద్దీన్' అది చెప్పారు గదా! ఆ ప్రోగ్రామ్ లాగా. సో కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయేమో ఈసారి యాంకర్స్‌కి గానివ్వండి. యాహ్! అంటే నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అయితే సో ఓల్డెన్ డేస్ కాన్సెప్ట్‌లే తీసుకొస్తున్నారు. అదే విధంగా అప్పుడు మనం ప్రోమోలో సత్య చూసినట్లయితే గనక అవునవును. అసలు ఆ ప్రోమోలో చాలా ఫన్నీ ఉంటది. హ్మ్. సో ఇందులో కూడా ఫన్నీ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. అండ్ చాలా సీరియస్‌గా తీసుకొస్తున్నారు. సో చాలా బాగుండబోతుంది. అండ్ మీరు అంటున్నారు కదా! అల్లావుద్దీన్ కాస్ట్యూమ్స్ ఆ! ఉంటాయి.
పాతకాలపు సో కాస్ట్యూమ్స్. నేను చెప్తున్నాను పక్కా 100% అయితే స్టార్టింగ్ డే రోజు అయితే అంటే ఎవరినైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఎవరినైతే తీసుకుంటారో సో ఆ రోజు మాత్రం మన నాగార్జున గారు మాత్రం అదే కాస్ట్యూమ్స్ తో అయితే ఉండబోతున్నాడు. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ అండి. చెప్పినందుకు అండ్ ఇలాగే మేము మీకు మరిన్ని వివరాలన్నీ కూడా చెప్తూ ఉంటాము. అప్‌డేట్స్ వైరల్ ఏమేమి అవుతున్నాయి ఏంటి అని చెప్తూ ఉంటాము. సో, అప్పటి వరకు మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి. ఈ రోజు నుంచి అయితే మీకు బిగ్ బాస్ ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.